బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, ఫోన్ చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేసం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూట్లకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. 2 రూపాయలండి. 2 రూపాయల 10 పైసలకి ఇస్తావా? 10 పైసలా? అదేంటండి బాబు, కాయ 10 పైసలకి ఇస్తా, తీసుకోండి. అంటే పండు 10 పైసలా? భలేవాడి భయ్యా, వద్దురేపో. అయితే ఆ పండుగ డబ్బిచ్చాలండి. ఒక్క పండు రుచి చూశానయ్యా, గొప్ప బేరం తగిలిందిలే. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు, ఏం పొదుపు. అన్న దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి ఓ సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటాపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? డబ్బు ఖర్చు కదయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీలోంచి చూసి విని పట్టేశా. అలాగా? బుద్ధిమంతుడయ్యా. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్నేమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిళ తింటావు అనుకుంటూ వేదవా, గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం. టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు లేవు, మా ఇంట్లో టిఫిన్లేవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మామ ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లే తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాన్ని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర పెనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు.
తెచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నవివేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే దీన్ని ఆపడం ఎందుకండి? దేనికదే కానివ్వండి.